జై బాబా వినపడుతుంది. సార్, జై బాబా. వినిపిస్తోందండి, చెప్పండి. జై బాబా. ఈరోజు ఎరిచ్ తన దివ్య ప్రీతముడిలో చేరిపోయిన రోజండి, 31 ఆగస్ట్. అయ్యా, చెప్పండి. దాని గురించి 2 మాటలు ముచ్చరిస్తాను. తప్పకుండా. అసలు మిమ్మల్నే జ్ఞాపకం చేసుకుంటున్నాను నేను ఈ రోజంతా. ఎందుకంటే మీరు చెప్పిన చాలాసార్లు చెప్పిన విషయాల్ని నేను క్రోడీకరించుకొని ఈ రాత్రి మాట్లాడబోతున్నాను. అయ్యో మీరు చెప్పిన విషయాలే. అయ్యో జై బాబా, జై బాబా. అంచేత ఏంటంటే, భావి తరాల వాళ్ళకి ఒక శిష్యుడు తన గురువుని ఎంత అంకిత భావంతో సేవ చేయాలి, ప్రేమించాలి అనే దానికి ఒక రోల్ మోడల్గా ఎరిచ్ అనేటువంటి పాత్రని తయారు చేసాడేమో అనిపిస్తుందండి. అంతే, వాస్తవం. అది ఎందుకంటే అతడు ఎప్పుడు తన కోసము ఒక క్షణము కూడా జీవించి ఎరగడు. అది ఉదాహరణకి నవజీవనంలో అతను యువకుడిగా ఉండి ఇంటింటికి తిరిగి విషం ఎత్తుకుంటూ ఉన్నాడు. తెల్లటి బట్టలు వేసుకునేవాడు. ఒక మహమ్మదీయ వృద్ధుడు చూశాడు. చూసి ఇంత చిన్న వయసులో ఇంత వైరాగ్య భావన ఎలా వచ్చింది ఇతనికని ముగ్ధుడైపోయాడు. అయిపోయి అడిగాడు, నువ్వు తెల్ల బట్టలు కాదు ఆకుపచ్చ బట్టలు వేసుకుంటే బాగుంటుంది, ఎందుకంటే మహమ్మదీయులకి గ్రీన్ కలర్ అంటే అది ఆధ్యాత్మిక రంగు అని వాళ్ళకి. అవునవును. బట్టలు వేసుకుంటే బాగుంటుందేమో అన్నాడు. ఇరిచి నవ్వి, నా గురువు, నా ప్రభు, మా అన్నగారు, ఆయన గుడ్డలు లేకుండా తిరగమంటే దానికి కూడా నేను రెడీ, నాకేమీ చాయిస్లు ఉండవు, చాయిస్లన్నీ నా అన్నగారికే అన్నాడు. ఏం భాగ్యం. అది అనమాట. అసలు యాక్చువల్ గా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, మనకి ఇష్టము అయిష్టము ఉండకూడదు. ఆయన ఏది చేస్తే అదే ఇష్టం మనకి. ఆయన ఏది వద్దంటే అది అయిష్టం, అంతే. అది అలాగ జీవించి చూపినటువంటి ధన్యజీవి, అదృష్టవంతుడు ఎరిచ్. అది అంటే అతన్ని తలుచుకోవడం అంటే బాబాకి ఎంతో సరదా పడతాడు ఆయన. ఎందుకంటే తన ముద్దు బిడ్డను తలుచుకుంటే తండ్రి తల్లే కదా సంతోషించేది. అంతే కదండి. బాబా కూడా అన్నారు కదా, నేను ఎక్కువ ఈ రుచితో గడపడానికి ఎక్కువ ఇష్టపడతానని డిక్లేర్ చేశారు ఆయన. అదే అంటే మనము ఆయన ముద్దు బిడ్డల్ని తలుచుకుంటే ఆయనకి ఆనందం. అది మహానందం ఆయనకి. అది ఇప్పుడు కొడుక్కి సన్మానం చేస్తుంటే ఎక్కువ సంతోషించేది ఎవరో? తల్లి, తండ్రిని. అంతే, తండ్రే, తల్లిదండ్రే కదా, నా బిడ్డ ఇంత గొప్పవాడయ్యాడు అని. చేత అందరం అతను ఒక ఆదర్శంగా తీసుకోగలుగుతున్నామంటే బాబాయే సంతోషిస్తాడండి. సో బాబా అనమాట ఇరిచిని మనం ఈరోజు అతని గురించి జ్ఞాపకం చేసుకోవడం అంటే. అది ఒక చిన్న సంఘటన చెప్పి ముగిస్తాను సార్. అలాగే, తప్పకుండా. మహాభాగ్యం. ఎరిచి జీవితం నుంచి బాబా ఎరిచి తిరిగి 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 వచ్చారు. బాగా అలసిపోయారు. 4 రోజుల నుంచి నిద్ర ఆహారం లేదు. రాగానే పూనాలో ఉన్న బింద్రా హౌస్ అంటే ఎరిచి తల్లిదండ్రులు ఉన్నటువంటి ఇంటికి వెళ్ళారు. వెళ్ళి బాబాకి స్నానం చేయించేశాడు, భోజనం పెట్టేశాడు. ఎరిచ్ పెట్టేసి, బాబా నువ్వు కూడా భోంచేరా అన్నారు. బాబా, లేదు, నువ్వు ముందు భోజనం చేసేస్తే తర్వాత నేను స్నానంకి వెళ్తాను అన్నాడు. బాబాకు భోజనం పెట్టేసి ఎరిచ్ బట్టలు విప్పేసి ఒక గట్టిగా అరిచాడు, బాబా నువ్వు మాత్రం నా బ్యాగ్ అది తీయకు, నువ్వు తీసి మందులు వేసుకుందామని ప్రయత్నం చేసి కింద పడేస్తావు, అవన్నీ పగలగొడతావు, మళ్ళీ నేను వచ్చి చేస్తాను అని గట్టిగా అరిచాడు. బాబా మాత్రం ప్రతిదానికి వాడిని ఇబ్బంది పెడుతున్నాం. ఈ లోపల బాబాకి భోజనం చేసిన తర్వాత ఒక డైజెస్టివ్ సిరప్ వేసుకోవడం అలవాటు. అది నా చిన్నప్పుడు టార్మరిక్ మిక్స్చర్ అనేవారు, పింక్ కలర్ లో ఉండేదండి. అది ఇరిచి బ్యాగ్ లోంచి తీసి వేసేసుకున్నాం. వాడికి ఈ పని కూడా వాడికి చెప్పడం ఎందుకని తీసి చేతిలో జారిపోయింది, పగిలిపోయింది. ఆ సౌండ్ విన్నాడు ఎరిచి, గట్టిగా అరిచాడు, పగలు కొట్టేసేవా, నువ్వేం అలా వదిలే, నువ్వేం ముట్టుకోకుండా చేతులు గుచ్చుకుంటే మళ్ళీ నీలే కదా చేయాలి అదంతా అన్నాడు.
అనేటప్పటికి బాబా మాత్రం ఒక పేపర్ లాంటిది తీసుకుని ఈ గాజు పెంకులన్నీ ఏరుతున్నారు దానిలోకి. ఎందుకంటే ఒక చిన్న పిల్లాడు తల్లి చెప్పులే వినకుండా పగల కొట్టేస్తే ఎలాగో తల్లిస్తాడు, అలాగే ఉన్నారట బాబా. సరే ఇరిచి మధ్యలో వచ్చేసి టవల్ చుట్టుకొని బయటకు వచ్చి, నేను చెప్తే వినవు కదా బాబా, నువ్వు ఎందుకు అలా చేస్తావు అన్నాడు. అంట్లోకి తల్లి పరిగెట్టుకొచ్చింది గాయమాయి. నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావో నీకు తెలుసా అని అడిగింది అది ఇరిచి అది చెప్పు. అది అప్పుడు బాబా అన్నాడు, నువ్వు వాడిని వారించకు, వాడికి సర్వ హక్కులు ఉన్నాయి, వాడు నా తల్లితో సమానము, నన్ను మందలించేటువంటి హక్కు వాడికి కవడితే ఎవరికి ఉందన్నారు బాబా. అది 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 అంటే అంత ఆత్మీయుడు అనమాట అవతార పురుషుడికి. జై బాబా సార్. జై బాబా సార్, థ్యాంక్ యూ. జై బాబా, జై బాబా సార్. మహాభాగ్యం, మా భాగ్యం పండింది ఈవేళ. గ్రూప్ లో ఉన్న వాళ్ళందరికీ కూడా మంచి విషయం తెలియజేయబడింది. బాబా గురించి తలుచుకోవడమే మహాభాగ్యం సార్, వ్యక్తులు కాదు. జై బాబా సార్. జై బాబా, జై బాబా. ధన్యవాదాలు, ధన్యవాదాలు. జై బాబా. జై బాబా అండి. జై మెహర్ బాబా. జై మెహర్ బాబా, జై మెహర్ బాబా.